ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ శుక్రవారము. అన్యులు పవిత్రాత్మ ద్వారా దేవునికి అంకితము కావింపబడి ఆయనకు అంగీకారయోగ్యమైన నైవేద్యమగుటకై దేవుని సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగా పనిచేయుచున్నాను. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. నా సోదరులారా, మీ వరకు మీరు మంచితనముతో సమస్త జ్ఞానముతో నిండిన వారై ఒకరికి ఒకరు ఉపదేశించుకొనగలరని నేను నమ్ముచున్నాను. కానీ ఎంతో ధైర్యముతో మీకు కొన్ని విషయములను గుర్తు చేయుటకు వ్రాసితిని. దేవుని అనుగ్రహము వలనని నేను అంత ధైర్యము చూపితిని. క్రీస్తు యేసు సేవకుడనై అన్యుల కొరకు పనిచేయుటకే నేను అనుగ్రహము పొందితిని. జనులు పవిత్రాత్మ ద్వారా దేవునికి అంకితము కావింపబడి ఆయనకు అంగీకారయోగ్యమైన నైవేద్యమగుటకై దేను సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగా పనిచేయుచున్నాను. కావున క్రీస్తు యేసునందు దేవుని కొరకై నేను చేసిన వానిని గూర్చి గర్వింపవచ్చును. క్రీస్తు నా ద్వారా మాటల వలన, చేతల వలన, సూచక క్రియల చేత, అద్భుతముల చేత, ఆత్మశక్తి మూలమున అన్యజనులను దేవునికి విధేయులను చేయుటకై చేసిన దానిని గూర్చి మాత్రమే ధైర్యము వహించి పలికెదను. కనుక యెరూషలేము నుండి ఇల్లూరికము వరకు పయనించుట వలన క్రీస్తును గూర్చిన సువార్తను సంపూర్ణంగా ప్రకటించి తిని, ఎవరో వేసిన పునాదిపై నిర్మింపకుండుటకై క్రీస్తును గూర్చి వినిన ప్రదేశములోనే సువార్తను ప్రకటింపవలయుననిది సర్వదా నా గాఢ వాంఛయై ఉన్నది. ఆయనను గూర్చి తెలియజేయబడని వారు చూతురు, వినని వారు అర్థము చేసుకొందురు. పరిశుద్ధ గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమాని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమాని అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలుపడదు అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమాని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిచి, మొదటివానితో, నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తులముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకుని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమాని వానిని మెచ్చుకొనెను. ఏలన ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.